హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో సచివాలయం అసిస్టెంట్స్ ఉద్యోగాలకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషియాలజీ లాంటి ఈ కోర్సెస్ని మీరు ఆన్లైన్లోనే జాయిన్ అయ్యి ఆన్లైన్లోనే క్లాసెస్ విని సర్టిఫికేట్స్ పొందే విధంగా మనకి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్ వచ్చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఫ్లెక్సిబుల్ టైంలో మీరు లెర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి టైంలో క్లాసెస్ విని వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ రాసి మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లోనే మీకు ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. సో మీరు ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి సెక్రటేరియల్ అసిస్టెంట్ లేదా సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 19,100 రూపాయల శాలరీ ఆఫర్ చేస్తూ 2 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్తో పాటు 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదా MS CIT చేసినటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. 19,100 రూపాయల శాలరీ అయితే మీకు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా మెమోరియల్ సెంటర్ నుండి కాంట్రాక్ట్ బేసిస్ కింద అఫీషియల్గా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సంస్థలో పనిచేయడానికి టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10th మేన రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో 21st మేన మార్నింగ్ 9:30 AM నుంచి 10:30 AM మధ్యన మీరు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయినట్లయితే డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇచ్చారు. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది వారి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే అప్డేటెడ్ రెజ్యూమే, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటోకాపీ ఆఫ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీరు తీసుకొని హోమీ బాబా రీసెర్చ్ సెంటర్, 1st ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం అనేటువంటి ఒక అడ్రస్కి వెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. 19,000 రూపాయల శాలరీ అయితే ఉంది. సో ఈ అడ్రస్కి మీరు ఈ నెల 21వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఈ విధంగా మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకుంటారు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.